నమస్తే అండి, నేను మీ డాక్టర్ హేమంత్, న్యూరోక్యూర్ హాస్పిటల్ గుంటూరు. ఈరోజు మనం మెదడు ఎండోస్కోపీ గురించి తెలుసుకుందాం. నా దగ్గరకు ఒక 6 ఏళ్ల పాప వచ్చింది. ఆ పాపకి పుట్టుకతోనే మెదడులో నీరు చేరుకోవడంతో వేరే దగ్గర షంట్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేశారు. షంట్ పద్ధతి అనేది మెదడులో ఒక పైప్ వేస్తాం, దానిలో మెదడులో ఉన్న నీరంతా పొట్టలోకి వచ్చేస్తుంది. సో దాంతో మెదడులో ప్రెషర్ పెరగకుండా ఉంటుంది. కానీ ఇది కొంత పాత పద్ధతి. ఇప్పుడు లేటెస్ట్ బ్రెయిన్ ఎండోస్కోపీ పద్ధతి వచ్చింది. ఈ పాపకి ఆ పైప్ అనేది మెదడులోనే విరిగిపోయి మెదడు లోపలికి వెళ్ళిపోయింది. సో దీంతో ఆ పాపకి బాగా తలనొప్పి, ఫిట్స్ రావటం, వాంతులు అవ్వటం లాంటి సిమ్టమ్స్తో వచ్చారు. నేను ఆ స్కాన్ స్టడీ చేసిన తర్వాత ఇది డాండీ వాకర్ మాల్ఫార్మేషన్, ఒక రేర్ అరుదైన మాల్ఫార్మేషన్ అని కన్ఫర్మ్ చేశాము. మనం దీన్ని లేటెస్ట్ ఎండోస్కోపీ పద్ధతిలో ట్రీట్ చేసాం. ఎండోస్కోపీ పద్ధతిలో మెదడు పైన ఒక చిన్న హోల్ పెట్టి దానిలోకి మెదడు లోపలికి వెళ్ళి మెదడు కింద భాగంలో దారి చేస్తాం అన్నమాట. బ్రెయిన్లో వాటర్ మెదడు లోపలికి నుంచి కిందకి వెళ్ళిపోవడానికి దారి చేస్తాం. దీన్ని ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులాస్టమీ అంటాం. అంతేకాకుండా ఆ పాత విరిగిపోయిన షంట్ ముక్క, పైప్ ముక్క ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఈ హోల్ నుంచి బయటికి తీసేయడం జరిగింది. దీంతో పాప చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యింది అండ్ ఇప్పుడు స్కూల్ కూడా వెళ్తుంది అండ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ బ్రెయిన్ ఎండోస్కోపీ అనేది చాలా లేటెస్ట్ పద్ధతి. సో దీని గురించి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.